మొత్తం ఆ వీధిలో వెళ్ళగానే వాళ్ళు అడిగితే ఆవిడ కోయిటా వెళ్తే ఫోన్ చేసి వాళ్ళ ఆయన గారు ఇదిగో మనకి డ్రైనేజ్ చేశారని గాంధీ గారండి అలా ఆవిడ కోయిట్లో ఉంది ఆవిడకి ఫోన్ చేసి చూపించారండి వీడియో కాల్ ఫోన్ చేసి నా పేరు ఏలూరు జగదీష్. మాది తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడు ఎస్సీ కాలనీలో మా హౌస్ ఉంది. అలాగే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి చాలా ఏళ్ళుగా చాలా ప్రభుత్వాలు మారాయి, కానీ మా యొక్క ఎస్సీపేట దుస్థితి అలానే ఉంది. ఎప్పుడు కూడా రోడ్లు వేశారు కానీ డ్రైన్స్ మాత్రం లేవు. తర్వాత మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 15 ఇయర్స్ నుంచి ఇక్కడ ఏ డ్రైన్స్ లేవండి. పైపులు అవి వేశారు కానీ రోడ్లు వేశారు కానీ కనీసం ఎక్కడ కూడా డ్రైన్ ఫెసిలిటీ లేదు. సేమ్ ఇలానే ఉండేది సేమ్. అసలు అడిగేవారు వచ్చి చేస్తామనేవారు కానీ ఎవరు చేసేవారు కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో మాకు దాదాపుగా పెంటపాడులో మా ఎస్సీ కాలనీలో చాలా మట్టుకు ఒక 90% వరకు డ్రైనేజ్ ఫెసిలిటీ వాళ్ళు ఆయన సమకూర్చారు. చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రజెంట్ అయితే. ఇంకొక చూద్దాం రండి, చాలా ఎక్సలెంట్గా చాలా బాగా చేయించారు కూడా. అలాగే ఎమ్మెల్యే అయిన వితిన్ 1 ఇయర్ లోపే మాకు ఇవంతా జరిగింది. 1 ఇయర్ లోపే మాకు ఇది బాగా జరిగింది. ఆయన ఒక 6 మంత్స్లో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే మాకు డ్రైనేజ్ ఫెసిలిటీ వేశారు. ఎలక్షన్ ముందు చెప్పాం, మ్యాక్సిమం ఎలక్షన్ ముందు చెప్పాం. మేము ఆయన ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేటప్పుడే మా ఆడవాళ్ళందరూ ఇక్కడ హారతి ఇచ్చి ఇక్కడ అడిగాం కూడా, ఈ ప్లేస్ని అడిగి ఏమండి మాకు ఈ డ్రైన్ కావాలి సార్ అంటే డెఫినెట్గా వేస్తామమ్మా అని కూడా చెప్పారు. సేమ్ ఇదే ఈ డ్రైన్ ఇక్కడ నుంచి చిన్నది కాదండి డ్రైన్, ఏకంగా ఆ చివరి నుంచి బాగా చివరి వరకు దాదాపుగా ఒక 1/2 km వరకు ఉంటుంది. ఈ లోపల 15 లక్షలు పేమెంట్ తోటి ఇవంతా చేయించారు. అలాగే అది అక్కడ అది మెయిన్ ఒకటి, అక్కడ ఒకటి. ఎస్సీపేటలో 90% క్లియర్ అయిపోయిందండి. ఇంకా ఆ చివరిలో మెయిన్ లైన్ ఒకటి ఉంది, అదొకటి. అది చేస్తానన్నారు. మరి రోడ్ కమ్ డ్రైన్గా శాంక్షన్ అయింది కనుక అది సెట్ అవ్వదు ఇప్పుడు వేయడం. ఓన్లీ అది మళ్ళీ క్యాన్సిల్ చేసి ఓన్లీ డ్రైన్కి పెడతామని చెప్పారు. మరి అది వచ్చిన తర్వాత మరి సార్ వేయిస్తానని చెప్పారు. మరి మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నా పెళ్ళయి 17 సంవత్సరాలు అయింది సార్. నా పెళ్ళికి వచ్చేటోడికి ఇదంతా డౌన్లో ఉండి వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా నెక్స్ట్ మేము గెలవగానే వేస్తామనేవారండి అసలు. కానీ ఈసారి మాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలక్షన్లో ఇక్కడ ఒక 20 మంది 30 మంది వెనకాల జనంతో మా కాలనీ వాసులతోటి వచ్చి నుంచుంటే అమ్మ నేను గెలవగానే మీకు మాట ఇస్తున్నాను, గెలిచినాక నేను చేయకపోతే అప్పుడు నన్ను అడగండి, ఇంటికి వచ్చి మరి అడగండి అని చెప్పారండి ఆయన నాకు ఎలక్షన్లో. వచ్చారండి, వచ్చి అమ్మ మీకు డ్రైన్లు శాంక్షన్ అయింది వేసామమ్మా అని చెప్పారు కూడానండి ఆయన. మీకు ఎప్పుడు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం చేస్తామని కూడా చెప్పారు మాకు. అంటే ఆయన ఎలక్షన్స్ అయిన తర్వాత గుర్తుపెట్టుకున్నారండి. మొత్తం ఆ వీధిలో వెళ్ళగానే వాళ్ళు అడిగితే ఆవిడ కోయిటా వెళ్తే ఫోన్ చేసి వాళ్ళ ఆయన గారు ఇదిగో మనకి డ్రైనేజ్ చేశారని గాంధీ గారండి అలా ఆవిడ కోయిట్లో ఉంది ఆవిడకి ఫోన్ చేసి చూపించారండి వీడియో కాల్. ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీరు అందరు జనసేన చేశారు ఓట్లు? అవును, మరి ఇక్కడ నుంచి మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేసాం. మెయిన్ మా ఇల్లేనండి అక్కడ డ్రైన్. మామూలుగా పిల్ల కాలువలు ఉంటాయి చూసారా, అంత వెడల్పు ఉంటుందండి అక్కడ డ్రైన్. ప్రతి డ్రైన్ కూడా సన్నగానే ఉంటాయండి. మా ఇంటి దగ్గర అంతలా ఉంటుందండి, ఇంత వెడల్పున ఉంటుంది ఆ డ్రైన్ అండి. అదేమో నీళ్ళు అన్నీ వచ్చి అక్కడ ఆగిపోతాయి తప్ప ఇంకా ఎదరికి వెళ్ళవండి. ఆ తోరలేం బాగా డౌన్ అయిపోయినాయండి. ఆ తోరలు తీసి కొంచెం పైకి పెట్టి ఆ డ్రైన్లు కూడా క్లియర్ చేస్తే మాకు మీకు చాలా రుణపడి ఉంటామండి. అదొకటే కంప్లీట్ అవ్వాలండి. ఇంకా అదొకటే కంప్లీట్. అవునండి. చెప్పండి, మీ ఏరియా ఉన్నది కదా, మీ ఏరియా ఉంది కదా, చెప్పండి. మా ఏరియా ఉంది. బొలిశెట్టి గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది సార్, మాకైతే బాగా నచ్చింది. మా తరపున అయితే బాగానే, మాకు అన్ని బాగానే సౌకర్యంగా ఉన్నాయి సార్. మాకైతే
డ్రైన్ ఏంటి అన్నీ కూడా. మా సైడ్ డ్రైన్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. మాది ఇంకా 10% ఉందండి. 90% వరకు అయితే చేశారు, ఓన్లీ 10% మాత్రం ఉంది. ఆ 10% కూడా మాకైతే నీళ్లు బాగా నిలబడిపోతాయండి. రోడ్డు కూడా వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్ మాకైతే. అది కూడా చేస్తారేమో అని చిన్న మనవి సార్ మాదైతే. అసలు కనక సుందరరావు గారి కాలనీ అండి మాది. నా పేరు కొవ్వూరు ఉమాలక్ష్మి అండి. మా కాలనీలో 3 ఇళ్ళు పొడుగు వర్షం వచ్చింది అనుకోండి, కొంచెం వర్షం వచ్చినా సరే మునిగిపోతుందండి. వెళ్ళడానికి రావడానికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరికీ ఇబ్బందిగా ఉంటుందండి. కొంచెం మాది కూడా చేసి పెడతారని ఆశపడుతున్నానండి. చేస్తారని నమ్మకం ఉందా? శ్రీనివాస్ గారు చేస్తారండి. నాకు ఒంట్లో బాగోపోతే నా కోసం హాస్పిటల్కి ఫోన్లు అవి చేయించారండి. చాలా బాగా చూసారండి ఆయన వీళ్ళందరూ కలిపండి. మరి అలాంటి ఆయన వ్యక్తి నేను 2029కి నాకు చాలా ఇంకా రాజకీయాలు నేను ఎంత మంచి చేసినా కూడా నన్ను తిడుతున్నారని చెప్పి అంటున్నారు. నేను వెళ్ళిపోతా. ఎప్పుడు తిడతారు కదండి, చెడ్డోళ్ళు పొగుడుతారు, మంచోళ్ళు తిడతారండి. అది ఇది కదండి. ఆయన వెళ్ళిపోతా అంటున్నాడు. ఇంకా నేను వెళ్ళిపోతా రాజకీయాల నుండి అంటున్నాను. ఉంటారండి, ఇంకా మేము గెలిపించుకుంటాం కదండి, ఉంటారు ఆయన అంతే. గెలుచుకుంటారా? చాలా మంది లంచం తీసుకున్నారని చెప్తున్నారు కొంతమంది. ఎలా చూస్తారు? ఎవరు అనరు. మా కాలనీలో అయితే మీరు ఎవరితోనే అనిపించండి, పోనీ ఎవరితోనే అనిపించండి ఇలా తీసుకున్నారని. అసలు మా కాలనీలో అయితే ఆ న్యూస్ అయితే లేదు సార్. మరి ఇప్పుడు దాకా లేదు, మరి మీరే అంటున్నారు. అంటే ఆయన తీసుకున్న మనిషా? కాదండి, అసలు తీసుకోరు కూడా. సరే అమ్మా, థ్యాంక్ యూ. పాడు గ్రామం 9వ వార్డు మా హౌస్ ఇదండి. ఇది ఆ పూర్వం డ్రైనేజ్ అనేది దోమలు రకరకాల అన్ని రకాలు వేసేవారు ఇక్కడ. ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసాం, కానీ దీనికి ఎన్నో ఇనపాలు కాగితం రూపాన్ని మేము ఇట్టాం అని ఎవరో పట్టించుకోలేదు. బొలిశెట్టి సీని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాగ చెప్పిన తర్వాత డ్రైనేజీ దీనికి నేను చేస్తాను, నేను ఏ పరిస్థితి సరే సరే మీ ఒకటే కాదు, పెంటపడ గ్యాప్ మొత్తం చాలా మటుకు నేను చేస్తాను. దీనికి కృషి లక్ష్మణ్ రెడ్డి గారు, మేడం, ఈ మేడం గారు వీళ్ళందరూ కృషి చేశారు. ఇది చూడండి, పూర్వం అది ఈ రకంగా తయారు చేశారండి. ఈ దోమలన్నీ తగ్గినాయి, ఇప్పుడు శుభ్రంగా ఉంది. మా ఆరోగ్యాలు కూడా బాగున్నాయి ఇప్పుడు. బొలిశెట్టి సీనియర్ ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. 14వ వార్డు మెంబర్ని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పేటలో అంటే ఎస్సీ కాలనీలో మంచిగా డ్రైనేజీలు అయినాయండి. అలాగే నా వార్డుకు కూడా డ్రైనేజీలు పూర్తి చేయాలని, నా వార్డుకి అయితే ఇంకా ఏమీ అవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఇంకా మా వార్డుకు కూడా కడతారని హామీ ఇచ్చారు. అది కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం వారికి, అలాగే మా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వరలక్ష్మి అండి, మా 9వ వార్డు అండి. ఎప్పటి నుంచి మీ ఊరికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు? చానాల నుంచి లేదండి. ఈ మధ్యన ఈ ఎమ్మెల్యే గారు వచ్చాక వేసారండి. వేశారు. ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే వేశారు. వెంటనే వేసారండి. బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయ్యాక ఎమ్మటే వేసారండి. వేసారండి. ఇలా చెప్పారు, అలా వేసారా? వేసారండి. గతంలో వేరే అంతమంది వైసీపీ పాలించింది, టీడీపీ పాలించింది కదా, అప్పుడు ఎవరు వేయలేదమ్మా మీకు డ్రైనేజ్ సిస్టమ్? వేయలేదండి. ఇప్పుడే బొలిశెట్టి శ్రీనివాస గారు వచ్చాకే వేసారండి. అప్పుడైతే మాకు అసలు డ్రైనేజ్ వేయమన్నా సరే వేయలేదండి. చెప్పారా మీరు? చెప్పామండి, చాలాసార్లు చెప్పాము, వేయలేదండి. చాలా తర్వాత మళ్ళీ అలా వేసుకుంటూ వెళ్ళిపోయారండి. లాస్ట్ ఊరు మొత్తం వేస్తారు అయితే? వేసారు. మీ విలేజ్ మొత్తం వేసారు? మాది 9వ వార్డు అండి. ఇది వార్డు మొత్తం మోసుకునేవారండి డ్రైనేజ్ వాటర్. ఇప్పుడు వచ్చాక డ్రైనేజ్ వేసారండి. అప్పుడైతే ఎవరి కాళ్ళు మోసుకునేవారండి వాటర్. అసలు డ్రైనేజ్ సిస్టమే లేదండి. లేదు, ఇప్పుడే వేసారండి. బాగానే ఉందండి పనితీరు? ఇప్పుడు బాగానే ఉందండి, చాలా బాగుంది. నేను ఇంకా ఎమ్మెల్యేకి చాలా నాకు ఇంకా నేను వదిలేస్తా ఉంటున్నాను. ఇంకా బాగుంటుందండి మాకు. రోడ్డు కూడా వేసేయండి, రోడ్డు కూడా వేసేస్తే ఇంకా బాగుంటుందండి. దీని పదవ బాగానే ఉంది. వర్షం వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది పడుతున్నామండి. మొత్తం బాడి బైక్స్ కూడా జారిపోతాయేమో అని భయం వేస్తుందండి. మా మీద దయించి రోడ్డు వేసేస్తే ఇంకా బాగుంటుందండి. చేస్తారు మెల్లమెల్లగా. ఫస్ట్ టైం అయ్యాడు కదా ఎమ్మెల్యే, స్లోగా అయ్యాక బాగుందండి. బొలిశెట్టి సీన్ గారు వచ్చాక చాలా బాగుందండి. డ్రైనేజీలు కట్టి అక్కడ చాలా దుక్కులు వేసేసారండి. ఈ రోడ్లు కూడా వేసేస్తే బాగుంటుంది. పేరేంటండి? దుబ్బారెడ్డి గారు. ఇది 9వ వార్డు అండి. లక్ష్మి అండి నా పేరు. నాగిరెడ్డి అండి. ఇదే గ్రామం మీద మీ ఇల్లు? ఇదేనండి. అదేనా? ఇదే.
అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు? ఇదిగా ఉండేదండి, అసలు డ్రైన్లు వాడుకుంటాక నీళ్ళు వెళ్ళటాక లేదండి దారి, రోడ్డు లేదు. ఈ వర్షంలో ఇంతలోతు కైలో వెళ్తున్నామండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ లక్ష్మణ్ రెడ్డి గారు రోడ్డు డ్రైన్లు వేయించారండి. రోడ్డు ఏంటో ఆయన పేరు చెప్పుకుంటాం. మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి? బొలిశెట్టి గారు తప్ప ఎవరైనా ఓట్లు ఎవరైనా వేస్తానంటవేనండి. మరి బొలిశెట్టి గారు పనిచేశారంటారు మీకు? చేశారండి కూడా. ఈయన వచ్చాకనే కదా పనులు చేస్తున్నారండి. ఇక ఆ లోతు నుంచి ఈ లోతుకు ఈ మేరకు వచ్చాం. అలా ఉండేది? అలా ఉండేది ఇది మొత్తం, ఇది అంత ఏరియా అంట. మీ ఇంటికి దారి అలా ఉండేది, మరి ఎలా వెళ్ళేవాళ్ళు? ఇప్పుడు కట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా కైలోంచి తిరగడమేనండి, ఇంకా కైలోంచి తిరిగే వాళ్ళం అండి. ఎటు దారులు తెన్నులు ఏమీ లేవండి. ఈ రోడ్డు అంతా కూడా మా పరిస్థితులు బాగోక కొనుక్కున్నామండి ఈ మూలకి, ఏదో అలాగే ఉంటున్నాం. ఇక ఇప్పుడు ఏదో మీ దయ వల్ల, ఆ లక్ష్మణ్ రెడ్డి గారి దయ వల్ల డ్రైన్ అయ్యిందండి. బొలిచెట్టు గారి దయ వల్ల ఆ రోడ్డు కూడా వేసారనుకోండి, మాకు పుణ్యం కట్టుకున్నవారు అవుతారు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు పనితీరు బాగానే ఉందండి. మరి ఆయన వచ్చాకనే డ్రైనేజ్ వేసారు. ఈ రోడ్డు కూడా అయితే బాగుంటుందని చూస్తున్నాను. మరి మీ పేరు? ఏమని చెప్పాలి? మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు రవరంబాణి. అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంతకుముందు మామూలు మట్టి రోడ్లాగే ఉండేదండి. డ్రైనేజీ మాత్రం మాకు లేదు. ఈ లక్ష్మణ్ రెడ్డి గారు పొలం అయిపోయి వల్ల డ్రైనేజీ వచ్చిందండి మాకు. ఎన్ని నెలలు అయింది వేసి? మొన్న ఎండల్లోనండి వేసింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పేరు గోవిందమ్మండి. ఎక్కడ మీ ఇల్లు? ఎక్కడమ్మా? ఇక్కడేనండి, పక్కనే. అంతకుముందు మీ ఇంటికి దారేది? ఇదేనండి, చాలా నీళ్ళై నిలబడిపోయి చాలా చిరాగ్గా ఉండేదండి ఇక్కడ వరకును. మొన్న లక్ష్మణ్ రెడ్డి గారేనండి, బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి ఈ డ్రైనేజీ రోడ్డు చూసి వేస్తానన్నారండి. వేసారండి. ఇంక పైన వేస్తానమ్మా అని అన్నారండి. వేసారా మీకు? బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉన్నదండి. రోడ్లు వేయాలండి, రోడ్లు వేయాలండి, పైన రోడ్లు వేయాలండి. బొలిశెట్టి శ్రీని గారు మరి ఎలా చేస్తానన్నారు, అలాగే ఈ మెటీరియల్ రాక ఇందులోంచి అక్కడ రోడ్డు మీద రోడ్డు మీద మళ్ళీ తాటకి చేసుకుని నానా దెబ్బలు పడుతున్నాం. ఇంకా ఈ డ్రైనేజ్ చేశాక కొంత ఇది మెరుగైందండి. మెల్లమెల్లగా ఫస్ట్ టైం అయ్యాడు కదా, మళ్ళీ మీ ఆయన పేరు చెప్పుకుంటాం. మరి బొలిశెట్టి శ్రీని గారి పేరు చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మా పెంటపాడు గ్రామం ఏర్పడి ఇప్పటికి చాలా వందల సంవత్సరాలు పూర్తయినాయి. ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా చాలా తీరని మన డ్రైనేజీ సమస్య, పెంటపాడు గ్రామం మొత్తం కూడా డ్రైనేజీ సమస్య చాలా విపరీతంగా ఉండేది. మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పల్లెపూరు కార్యక్రమంలో ప్రతి ఏజీగా తిరుగుతూ ఈ డ్రైనేజీ సమస్యను చూసి మేము ముక్కు మీద గొడ్డలేసుకుని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉండేదంటే మనం నడవలేని పరిస్థితిలో వీళ్ళందరూ ఎలా ఉంటున్నారో అనే పరిస్థితి కూడా మాకు అనిపించేది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన పెంటపాడు గ్రామం మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ అయిన తర్వాత ఆయన స్వచ్ఛందంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఆ రోజు వచ్చిన వీళ్ళందరూ మేము ప్రచారం తిరుగుతుండగా మమ్మల్ని ఈ డ్రైనేజీ గురించి అడిగారు. అడగగానే ఆయన స్పందించి ఆ రోజు ఆయన, నేను ఎమ్మెల్యే నన్ను గెలిపించండి, మీ ఇది కోరిక చిరకాల కోరిక తీరుస్తానని ఆయన ప్రమాణం చేశారు. అలాగే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రస్తావన ఆయనే గుర్తు చేసుకుని పలానా వార్డులో మనం మాటిచ్చాం, మనం మాటకు నిలబడాలని నిధులు లేని సమయంలో కూడా ఆయన నిధులు సమకూర్చి ఇప్పుడు మనం ఎదర చూసిన డ్రైనేజీ సుమారు చాలామంది ఆ డ్రైనేజీ కడతానికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి వదిలేశారు. మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నెల రోజుల వ్యవధిలో మన శంకుస్థాపన చేసి నెల రోజుల వ్యవధిలో డ్రైనేజీ పూర్తి చేసి ఇవాళ ప్రజలకు అందించాం. అలాగే పెంటపాడు గ్రామం మొత్తం మీద సుమారు 65 లక్షల రూపాయలు ఎంపీపీ గ్రాంట్స్, అలాగే పంచాయతీరాజ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖకు వచ్చిన తర్వాత ఈ పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా 65 లక్షల రూపాయలు ఇవాళ మన పెంటపాడులో డ్రైనేజీలు నిర్మించాం. సుమారుగా పెంటపాడు కిలోమీటర్లో మనం లెక్కేసుకుంటే 4.5 కిలోమీటర్లు ఇవాళకి పూర్తి చేయగలిగాం. ఇంకా మన పెంటపాడు గ్రామంలో చాలా డ్రైనేజీలు, ఎందుకంటే పెంటపాడు గ్రామం ఏర్పడి నుంచి కూడా డ్రైనేజీలు ఎక్కడా కూడా అసలు కన్స్ట్రక్షన్ జరగలేదు. మన ఎమ్మెల్యే గారు పూర్తిగా ఈ కార్యక్రమం ఆయన చేపట్టి ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ వర్షాకాలం వస్తువులోకి అందరికీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ఈ మురుగునీళ్ళ వల్ల మంచి వాటర్లో కలిసిపోయి వచ్చేసాయి.
దాన్ని ఆయన నిర్మూలించాలని ఈ డ్రైనేజీ సమస్యను ప్రథమంగా తీసుకుని ముందు డ్రైనేజీ సమస్య మనం పూర్తి చేయగలుగుతున్నాం. త్వరలోనే మిగిలిన ఏరియాలన్నీ కూడా కవర్ చేసి ఈ సర్టెన్ టైంలో ఒక 2 సంవత్సరాల లోపులోనే పెంటపాడులో డ్రైనేజీ లేకుండా మనం పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే తర్వాత మంచినీళ్ళ సమస్య బాగా తీవ్రంగా ఉంది. దానికి ఎమ్మెల్యే గారు సెకండ్ సమ్మర్ స్టోరేజ్ మనకు పూర్తయిన తర్వాత పెంటపాడికి మున్సిపాలిటీ వాటర్ ఇస్తానని మన ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు. దానికి మొన్న ఆయన కూడా కట్టుబడి అది ఎలా చేయాలనే ప్రణాళికలు ఆయన రచిస్తున్నారు. ఆయనకి ఆ విధంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మా అందరికీ కల్పించిన ఎమ్మెల్యే గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన.